సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రేపు అధికారికంగా రామోజీ అంత్యక్రియలు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. సీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. మీడియా, సినీ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు. వ్యాపారంలోనూ రాణించిన రామోజీ 2016లో పద్మవిభూషణ్ పురస్కారం. ఫిల్మ్ సిటీలో రామోజీ భౌతిక కాయం. నివాళులర్పిస్తోన్న ప్రముఖులు, తరలివస్తోన్న అభిమాన గణం. భారత జర్నలిజంలో ఆయన విప్లవం. సినీ రంగంలో తనదైన ముద్ర. దేశం కోసం రామోజీ ఆలోచించేవారన్న ప్రధాని మోదీ. రామోజీరావు తెలుగు వెలుగు. అక్షర యోధుడి సేవలు ఎనలేనివి. ఆయన మృతి ఆవేదనకు గురిచేసిందన్న చంద్రబాబు. ప్రజాపక్షాన జన చైతన్యాన్ని కలిగించారు. అక్షరానికి సామాజిక బాధ్యత జోడించారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలన్న పవన్. రామోజీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. పత్రికా రంగానికి ఎనలేని సేవ చేశారు. ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్. మీడియా, సినీ రంగాల్లో రామోజీ కృషి మరువలేనిది. అన్ని వ్యాపారాల్లో మార్క్ చూపించారు. తెలుగు ప్రజలకు తీరని లోటన్న పొంగులేటి. రామోజీ మృతికి ప్రముఖుల సంతాపం. ఆయన శక్తన్న వెంకయ్య నాయుడు. ఆప్తమిత్రుడిని కోల్పోయామన్న జయప్రకాష్ నారాయణ. రామోజీ మృతిపై కేసీఆర్ ప్రగాఢ సానుభూతి. మేరు పర్వతం దివికేగిందన్న చిరంజీవి. రామోజీ దార్శనికులన్న జూనియర్ ఎన్టీఆర్. రామోజీ సొంతూరులో విషాద ఛాయలు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోన్న గ్రామస్తులు. చేసిన పనులు తలుచుకుని కన్నీళ్లు. రాజమండ్రిలో రామ్ చరణ్ షూటింగ్ నిలిపివేసి రామోజీకి నివాళులు. మౌనం పాటించిన చిత్ర యూనిట్. తొలి చూపుతో నా సినీ ప్రస్థానం. రామోజీ లేరంటే బాధగా ఉందన్న కళ్యాణ్ రావ్. పట్టుదలకు మారుపేరన్న తలసాని. రామోజీరావు ఓ లెజెండ్. ఆయన లేకపోవడం రాష్ట్రానికి, దేశానికి నష్టమన్న కావూరి. ఎన్నో కుటుంబాలను కాపాడారన్న పరిటాల సునీత. హైదరాబాద్ లో చేప ప్రసాదం. తరలి వచ్చిన జనం. 2 రోజుల పాటు పంపిణీ. తిరుపతిలో టాక్సీ డ్రైవర్ల ఘర్షణ. 4గురికి గాయాలు. భయాందోళనకు గురైన భక్తులు. అదుపు తప్పి కార్ బోల్తా. ప్రమాదంలో తప్పిన ప్రాణ నష్టం. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో ఘటన. తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె సందడి. చేపలకు పెరిగిన డిమాండ్. కిలో ₹2 విక్రయం. మహబూబాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ దాడులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు. అర్హత లేకుండానే పలు దవాఖానాల నిర్వహణ. మహదేవ్పూర్లో కూలీల ఆందోళన. ₹60 కూడా రావట్లేదని ఆవేదన. తీవ్రంగా నష్టపోతున్నామని నిరసన. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్. 7గురు మావోయిస్టుల మృతి. మరికొందరికి గాయాలు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.